హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ప్రజెంట్ అయితే మనం కాఫీ తాగడానికి వెళ్తున్నాం. కాఫీ తాగడానికి వెళ్తున్నాం. నేను నిద్ర లేవని కూడా లేవలేదు. పొద్దున్నే మంచి లాక్కుపోతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే వాన పడిందిగా అని చెప్పేసి ఉదయాన్నే ఇంక ఇటు వచ్చేసాం. మా తమ్ముడు ఆదిలి గారిని తీసుకొని. పొద్దున్నే చల్లగా ఉంది, అయినా వదిలిపెట్టట్లేదు. తమ్ముడు రాజన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయాన్నే లేచి వెళ్ళిపోయినట్ట. ఆడికి వెళ్ళిండమ్మా అంటే సెంటర్కి వెళ్ళిపోయిండు, లేడు. ఆడ టీ కొట్లలో ఉండే ఉంటాడు చూడండి అంటుంది వాళ్ళ అమ్మాయి. వెళ్దాం, ఆయన ఎత్తుకుంటే వెళ్దాం. ఏడుంటాడు కూడా లేదుగా. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది రా. అసలు ఏడండు మనిషి. పిలుస్తుండు ఈడన్నాడు బాజన్న. ఇది బాజన్న అన్నా ఇంటికి ఆడికి వెళ్తే ఆ టీ కొట్ల ఆడే ఉంటాడు, వెళ్ళు అన్నారు. పదన్న కాఫీ తాగుదాం. చూద్దాం, వెళ్దాం. ముందు కాఫీ తాగి డిస్కషన్ చేసుకుందాం. అడుగుతుండు ఫస్ట్ టైం బాజన్న. అన్నా జాగ్రత్త అన్నా. బాజన్నకి అయితే ఏదో పని ఉందని చెప్పేసి స్కూటీ వేసుకొని అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. కూఫీ మా తమ్ముడు కుక్క. దీని పేరు కూఫీ, కుక్క అనకూడదు, సారీ. అయితే దీనికి బైక్ మీద రైడింగ్ ఇవాళ ఫస్ట్ టైం. అది చూడు, దానికి ఏమో కొత్తగా ఉన్నది అని పాట పాడుకుంటుంది. దానికేం అర్థం కావట్లే కూఫీకి. మా ఊర్లో గజస్తంభం ఉంది గాయస్. గజస్తంభం పెడుతున్నారు. అది ఈ గుడి మనమే పెయింటింగ్ చేసింది. మొత్తం చూశారు కదా. ఈ గుడికి అయితే మనమే పెయింటింగ్ చేసింది, అయిపోయింది. అది గజస్తంభం లేపుతున్నారు ఆ గుళ్ళోను. ఎదురుగా కనబడుతున్న గుడి ఉంది. ఆ గుడిలో గజస్తంభం లేపుతున్నారు. ప్రజెంట్ అయితే ఈ మొత్తం చెట్లు ఉండేవి, చెట్లు మొత్తం కొట్టేశారు, నీట్గా ఎడల్పు చేశారు రోడ్డు. చాలా బాగుంది. ఇక్కడ ఏంది మా మామ అడిగి వెళ్తుండు. అబ్బాయి మాము, ఈ ప్లాట్ఫామ్ అయితే లేదు ఇంతకుముందు, ఇప్పుడు ఈ మధ్య చేయించింది, బాగా చేయించారు. బండి వెళ్ళిద్ది, లోనికి వెళ్ళిద్ది. అది చూడండి ఎలా ఉందో. గుడి మొత్తం రంగులు వేసేసారు. ఈ గుడి అయితే మనం చేయలేదు, వర్క్ వేరే వాళ్ళు చేశారు. గుడికి ప్లాట్ఫామ్ చూడండి అసలు ఎట్లా ఉందో. గుడికి ప్లాట్ఫామ్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు వేయించారు. రే కూఫీ, ఈ డాగ్ ఎన్నో నెలల తర్వాత బయటికి వచ్చింది. చూడండి గొంతు తీశారు ఆల్రెడీ. ఇది ఎందుకంటే గజస్తంభం పెద్దది పెట్టడానికి చాలా లోతుగా అయితే తవ్వారు. మా తమ్ముడిని ఇంటికాడ వదిలిపెట్టి అయితే నేనైతే ఇంటికి వచ్చాను గాయస్. ఈ మొక్కలు వచ్చేసి మొన్న తెచ్చాను. ఇదేంది మొక్కలు ఈడబెట్టా? ఇదేమైంది? ఎండ తగలలేదు కదా, చచ్చిపోయింది. అది ఎండ తగిలే చోట పెట్టాలిగా. అది రూమ్లో పెడితే చాలు అన్నాడుగా. ఈ రెండు చెట్లు అయితే నేనైతే సత్తంపల్లి నుంచి తీసుకొచ్చాను. ఈ చెట్టు ఏమో మరి ఎందుకో ఆకులన్నీ రాలిపోయాయి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. ఇలా అయితే ఆకులు ఎండిపోయి అయితే ఆకులు రాలిపోయాయి. ఇంట్లో వెంటిలేషన్ లేదని చెప్పేసి స్పైడర్ ప్లాంట్ తెచ్చాను. ఇదేమో స్నేక్ ప్లాంట్. ముందు బ్యానర్ చేపిస్తా, తర్వాత 1:00 ఆ టైంలో 1:30 ఆ టైంలో వర్క్కి వెళ్తా. సరేనా? వాళ్ళు తాళాలు పగలగొట్టించి మరీ పని చేపిస్తా అంటున్నారు. రీఛార్జ్ కూడా ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఏ తాళం జయ మేస్త్రి గాడికి వెళ్ళేది జర పెట్రోల్ వెళ్తాం. ఈయన మా మేస్త్రి బండి తాళం ఈ మేస్త్రి అని చెప్పి నేను అడిగితే, ఆ బండి నేను రిపేర్లో ఉంది, నేను వేయను అన్నాడు. ఆ బండి చూడండి, ఎక్సెల్ బండి. మా ఇంటికాడ తెలిసిన మామయ్య అతను జెండా చెట్టు మీద కూర్చుని ఉంటే, మామ బండి తాళం పెట్రోల్ తెచ్చుకుంటా అంటే బండి తాళం ఇచ్చిండు. ఆయన మాకు తెలిసిన మేస్త్రి ఎక్సెల్ తాళం ఇమ్మంటే నేను వెళ్ళేది, ఈయన బుల్లెట్ తాళమే ఇచ్చిండు.
ఇక్కడ వెల్డింగ్ పని చేస్తుంది మా తమ్ముడు, తెలిసినవాడే, మన దగ్గర వర్క్ వచ్చేవాడు. అయితే కటింగ్ మిషన్ ద్వారా బ్యానర్కి వర్క్ చేయాలి, కొంచెం కటింగ్ చేయాలంటే సరే తీసుకురా అన్నాడు. పెట్రోల్ కొట్టించడానికి వాటర్ బాటిల్ అయితే తీసుకురాలేదు. ఆఖరికి ఎదుక్కుంటుంటే ఆఖరికి పెట్రోల్ బాటిల్ అయితే దొరికింది. ఇక్కడికి వచ్చి చూస్తే పెట్రోల్ కొట్టండిరా బాబు అంటే వీళ్ళు చెప్పే సమాధానం. మా ఊర్లో పెట్రోల్ బంక్లో ఎప్పుడు ఇదే ఇబ్బంది, ఎప్పుడు వచ్చినా లాక్ పడింది అంటారు. నైట్ టైం వస్తే అసలు పెట్రోలే వేయరు. ఇదేందో నాకు అర్థం కావట్లా. ఇది పరిస్థితి మా బెల్లంలో ఉన్న పెట్రోల్ బంక్లో. పెట్రోల్ బంక్లో దాదాపు 15 మినిట్స్ దాకా అయితే వెయిట్ చేసాం. 15 మినిట్స్ తర్వాత చూడండి చాలా మంది అయితే పెట్రోల్ కోసం అయితే ఆగి ఉన్నారు. ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ అంటే బుల్లెట్ ఓల్డ్ వచ్చలేదు, నడిపి అది బాగలేదు, నాకు నడపడం నడపలేదు. అసలు బుల్లెట్ ఇంత స్పీడ్ వెళ్ళింది అని చెప్పి ఇప్పటిదాకా తెలియదు యాక్చువల్గా. మా ఫ్రెండ్ సర్కిల్లో అందరి దగ్గర అన్ని రకాల బళ్ళు ఉన్నాయిలే కానీ ఎవరి దగ్గర బుల్లెట్ బండి అయితే లేదు. అయితే బుల్లెట్ నడుపుతాం అయితే నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. బుల్లెట్ బండి నడుపుతుంటే ఆ ఫీలే వేరు. నేను నడిపిన బండి అయితే ఇదే బుల్లెట్ బండి. చాలా రాయల్ లుక్గా ఉంది, రాయల్ ఫీల్ ఇచ్చింది నాకు. ఇంట్లో బట్టల షాప్ ఉంది, బట్టలు అమ్ముతున్నాం అని చెప్పి జనాలు ఎవరికి తెలియట్లేదు. అందుకని చెప్పేసి బ్యానర్ ఫ్రేమ్ అయితే ఇంట్లో ఉంది. ఆ ఫ్రేమ్ తీసుకెళ్ళి ఆ పౌంట్రీలో కొంచెం కటింగ్స్ చేపించేది ఉంది. అది చేపిద్దాం అని చెప్పి నేను ఆదిల్గడ్ అయితే స్కూటీ మీద వెళ్ళి మా తమ్ముడు ఇటు చేసిరు. ఒకప్పుడు మన కాడ పెయింటింగ్ వర్క్ చేసిండు, ఇప్పుడేమో పౌంట్రీ వర్క్ చేస్తుండు. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక ఇల్లు. ఇదా మాకు తెలిసిన వాళ్ళదే ఇల్లు, మా బజార్లో వాళ్ళదే కదా. ఇది కటింగ్ చేసేయాలి. ఇది ఉంది కదా ఎక్స్ట్రాగా ఉన్నాయి కూడా కటింగ్ చేసేయాలి. ఈ బ్యానర్ అక్కడ మా ఇంటి పైన గోడ మీద పెట్టడానికి అట్లా తగిలియడానికి వగ్గలాగా తగిలియడం కోసం చూస్తే ఈ ఎక్స్ట్రాగా కొన్ని ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ అయితే మనం కట్ చేపిస్తున్నాయి. ఈ కట్ చేపించిన తర్వాత ఈ ఫ్రేమ్ అయితే మా ఇంటి పైన ఇట్లా తగిలిచ్చా చూసారుగా. ఆ విధంగా అయితే తగిలియడం కోసం అయితే ఇవన్నీ కటింగ్స్ చేపించా బాగా సెట్. మా తమ్ముడు ఆదిల్గడ్ కూడా వచ్చున్నాడు. బ్యానర్ అయితే రెడీగా ఉంది. బ్యానర్ ఫోల్డ్ చేసాం, పైకి తీసుకెళ్ళి బ్యానర్కి అయితే ఫ్రేమ్కి బ్యానర్ పెట్టాలి. ఏంద్ర అతడు అంటున్నావు? తమ్ముడు సహాయం రా. ఈ అనాబాండ్తో అయితే ఫ్రేమ్కి అయితే తగిలియాలి. కింద మీద పడి ఎట్లాగట్లా ఇదైతే బ్యానర్ అయితే అనాబాండ్ అయితే మొత్తం రాసేసాం. అయితే ఒకటి అనాబాండ్ ఎక్స్పైర్ అయింది, అదేమో అతుక్కోవట్లేదు. ఎట్లాగట్లా మొత్తం అయితే అతికిచ్చేసాం నీట్గా. ఆఖరికి అయితే మేము బ్యానర్ అయితే పెట్టేసాం ఇంటి పైన. చూపిస్తాను గైస్. మా ఆవిడను మా నాన్న ఇద్దరు చూస్తున్నారు బ్యానర్ ఎలా ఉంది అని. ఆఖరికి అయితే బ్యానర్ అయితే పెట్టేసాం. మాహిరా లేడీస్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్. ఇది మా ఇంటి పైన పెట్టేసాం, సెట్టింగ్ చేసాం. ఎలా ఉంది? బాగానే ఉందా? ఇంకేముంది? ఓకే. చాలాసేపు కష్టం తర్వాత ఆఖరికి అయితే మనం బ్యానర్ అయితే చేసాం. ఇవాళ కంప్లీట్ అయింది గైస్. మా అమ్మకి పిలిచి, అమ్మ ఎన్ని రోజుల నుంచో బ్యానర్ పెట్టమని చెప్పి అడుగుతున్నావుగా, బ్యానర్ అయితే పెట్టాను చూడుపో అని చెప్పాను. ఇంతలోకి చూస్తేమో మా నాన్న ఏమో మా అక్కకి ఫోన్ చేసిండు వీడియో కాల్లో బ్యానర్ అయితే చూపిస్తున్నారు. బ్యానర్ మీద ఉన్న పేరేమో మాహిరా అనేది నా మేనకోడల పేరు. ఆ పేరు మీద అయితే బ్యానర్ పెట్టాం. ఒక్క రోజులో చాలా అయితే జరిగిపోయాయి. అసలు ఇవాళ అయితే బ్యానర్ పెట్టేసా. ఇవాళ ఏం జరిగిందో మొత్తం అయితే మీకు చూపించాను కదా గైస్. వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఎంతో కష్టపడి వీడియో అయితే బాగా రికార్డ్ చేసి మీ అందరికీ నా డైలీ లైఫ్ అనేది ఎలా ఉందో మీకు అందరికీ చూపిస్తున్నాను. ఓకే, నాకైతే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.